హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు పుట్టగొడుగుల కోసం రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే నిజంగా అన్బిలీవబుల్. నాకైతే ఒకేసారి కనిపించాయి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే మా బ్రదర్ చూపించిన ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి పక్క విలేజ్లో ఉంటుంది. మా పొలాలు వచ్చేసి మొత్తం పక్క విలేజ్లో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ఏ విధంగా వచ్చాను, ఏం జరిగింది, నేను ఎక్కడికి వెళ్తుండగా ఇవైతే నాకు కనిపించాయి అనేది ఒక్కసారిగా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, పుట్టగొడుగులు అయితే చాలా బాగున్నాయి. ఇవి న్యాచురల్గా వస్తాయి అన్నమాట భూమి లోపల నుంచి. మొత్తం కూడా ఆకులు కుళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భాగంలో అయితే ఆ ప్లేస్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇదంతా నేను మీతో షేర్ చేసుకునే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఓకే, ఈరోజు డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 18 డేట్ అనమాట. ఈరోజు సెప్టెంబర్ 18 డేట్ అనమాట ఈరోజు. యాక్చువల్లీ నేనైతే ఇంట్లోనే ఉన్నాను. మా నాన్న అయితే ఎర్లీ మార్నింగ్ పొలానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. పొలానికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో అయితే ఆల్రెడీ మా నాన్న అయితే పుట్టగొడుగులు అనేవి ఆల్రెడీ తీసేశారనమాట. తీసేసి ఉన్నారు. నాకు కాల్ చేశారు. నాకు ఫోన్ చేసేసరికి నేనైతే పొలానికి బయలుదేరడం అయితే జరిగింది. అలా వెళ్తుండగా రోడ్డు పాయింట్లోనే ఈ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో మా తమ్ముడు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తీసాడనమాట ఈ భాగంలో పుట్టగొడుగులు అనేవి. ఆ ప్లేస్లో అయితే ఒకసారి చెక్ చేద్దామని నేనైతే జస్ట్ చెక్ చేశాను. రోడ్ పాయింట్లోనే ఈ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అలా క్యాజువల్లీ వచ్చి చూస్తే నిజంగా మిరాకిల్. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ మొత్తం తుప్పలు డొంకలు అనమాట. మొత్తం ఏ విధంగా ఉంది, నిజంగా కనిపించాయి. ఒక్కసారిగా నా కళ్ళు చెదిరిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారిగా నేనైతే షాక్ అయ్యాను. ఇంతగా వచ్చాయి అన్నమాట. నిజంగా చాలా బాగున్నాయి పుట్టగొడుగులు. న్యాచురల్ పుట్టగొడుగులు అనమాట ఇవి. నిజంగా ఇక్కడ చూసుకోవచ్చు తుప్పలు డొంకలు, పైన పాములు కూడా ఉండొచ్చు. బట్ నేనేం పట్టించుకోవట్లేదు, నాకేం కనిపించట్లేదు అనమాట. ఏంటంటే నాకు ఒక్కటే ఆ వైట్ కలర్లో ఉన్న పుట్టగొడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతకు మించి ఏం కనిపించట్లేదు, ఏం వినిపించట్లేదు అన్నట్టుగా నేనైతే తీస్తున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక గుబురు ప్రదేశం అనమాట. చెట్లు మొత్తం ఉన్నాయి కదా, చూస్తున్నారు. ఈ పుల్లలు మొత్తం గజిబిజిగా ఉన్నాయి. ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కువగా పాములు అయితే ఉండొచ్చు అనమాట. కనుక కాకపోతే నేను ఏం పట్టించుకోవట్లేదు. మొత్తం నాకైతే వైట్ రకం పుట్టగొడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి. నేనైతే వాటిని చకాచకా తీసేస్తున్నాను, ఎందుకంటే ఈ ప్లేస్లో ఇంకెవరైనా రావచ్చు అనేసి. ఓకే, అలా ఫాస్ట్గా తీస్తుండగా నాకైతే ఆ కుడి చేతి ఉంది కదా, అదిగో నాకైతే ముళ్ళు అయితే పొడిసేసింది. అది మామూలు కాదు. ఈ ముళ్ళు వచ్చేసి మన చేతిలోకి దూరిందనుకోండి, అదొక రకమైన బాధ అన్నమాట. ఏ విధంగా అంటే మెత్తగా మనకి ఏదో ఒక బాధ, అంటే మెత్తగా పొడిసినట్టు ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, మనకి పిడిగుద్దులతో మనకి ఎవరైనా గుద్దారనుకోండి, మనకి దెబ్బ తగలకుండా, అంటే దెబ్బ కనిపించకుండా లోన్ అనేది పెయిన్ ఉంటుంది. ఆ విధంగా అనమాట. నిజంగా ఈ చెట్లో ఆ ముళ్ళు అనేవి ఆ విధంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇలా తీస్తుండగా నాకైతే పొడి చేసింది. ఇప్పటికి కూడా బ్యాక్గ్రౌండ్లో 2 days అవుతుందన్నమాట వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడైతే నాకు ఇప్పటికి కూడా ఆ కుడి చేతిలో అయితే పెయిన్ అయితే ఉంది. వేలు మొత్తం వాచిపోయిందనమాట. ఓకే, వేలు మొత్తం వాచిపోవడం జరిగింది. ఈ విధంగా అంత పెయిన్గా ఉందన్నమాట ఇప్పటికి కూడా. ఫైనల్ చూస్తున్నారు ఫ్రెండ్స్, నేనైతే ఈ సంవత్సరం తింటానో లేదో అనేసి అనుకున్నాను. ఏంటంటే నాకు ఒకటే అనమాట, నాకు ఈ పుట్టగొడుగులు వచ్చే ప్లేస్ తెలిసినా సరే వెళ్ళి చూస్తుండగా నాకైతే కనిపించేవి కాదనమాట. ఈ విధంగా అయితే జరిగేది. వెళ్ళి చూస్తున్నా సరే నాకైతే కనిపించకపోయేవి అనమాట. ఫైనల్ ఈ సంవత్సరం అయితే ఈ ప్లేస్లో నాకు హఠాత్తుగా కనిపించాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీటి కూర అనేది నాకు ఎప్పటి నుంచో తినాలని కోరిక ఉండేది. ఎప్పటి నుంచో కాదు, ఈ సంవత్సరం తింటే చాలు అనిపించింది. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న బుర్ర ఉందన్నమాట. ఓకే, ఫైనల్లీ చిన్నది బయటకు వచ్చింది, తీసేసాను. అంటే ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను తినాలనుకున్నాను. నాకైతే ఎక్కడ వెతికినా సరే నాకైతే దొరికేవి కావు. ఫైనల్లీ ఈరోజైతే నాకు దొరికాయి. నానైతే ఆల్రెడీ
ఆల్రెడీ వేరే ప్లేస్లో ఇలాంటి పుట్టుగొడుగులు అనేవి ఆల్రెడీ తీసి ఉంచాడు. నేనైతే వాటిని తీసుకురావడానికి వెళ్తుండగా నాకైతే ఆల్రెడీ ఇవి కనిపించేశాయి. నేనైతే తీసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఫైనల్లీ చూస్తున్నారు కదా, లాస్ట్లో చూపిస్తాను మొత్తం ఎక్కువ ఎన్ని అయ్యాయి అనేది. ఇప్పుడైతే నేను తీస్తున్న నిమగ్నంలో మునిగిపోయాను అనమాట. నిజంగా నాకైతే ఇది ఎన్ని నిమిషాలు అనుకుంటున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది అనమాట. ఇది వచ్చేసి మొత్తం వీడియోలో మొత్తం కూడా కనిపించట్లేదు, కానీ నాకైతే ఒక అరగంట సమయం అయితే పట్టేసింది వీటన్నిటిని తీస్తూ. నిజంగా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం అయితే. ఓకే, ఈ సంవత్సరం నేను తిననేమో అనేసి అనుకున్నాను, బట్ ఫైనల్లీ మాకైతే దొరికేసాయి. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకో మరి ఫుల్ వీడియో పెట్టాలనిపించింది, అందుకే పెడుతున్నాను. ఓకే, ఫైనల్లీ అటు సైడ్ మొత్తం వేరేసాను. ఫైనల్లీ బయటకు వచ్చాను, అందుకే కొంచెం లైటింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఈ విధంగా ఇటు సైడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, వాటిని తీయడానికి అయితే నేను బయట వైపు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఓకే, అందుకే ఫుల్ లైటింగ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బుజ్జిగా ఉంది, బుజ్జి ముండా. ఓకే, నాకైతే నిజంగా ఫ్రెండ్స్ చాలా ఇష్టం. నాకు ఈ పుట్టుగొడుగులు అనేవి డైలీ నాకు వండించినా సరే నేనైతే ఏం బోరు కొట్టకుండా నిజంగా తినేస్తానన్నమాట. అంత ఎక్కువగా ఇష్టము. మీలో ఎంతమందికి ఈ పుట్టుగొడుగులు ఇష్టమో, ఎంతమంది తినాలనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అంటే మీకు ఈ పుట్టుగొడుగులు అనేవి ఇష్టమా లేదా, వీటి కూర అనేది ఇష్టమా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, నేను కూడా తెలుసుకుంటాను మీరు కామెంట్ చేస్తే మీకు ఈ పుట్టుగొడుగులు అనేవి ఇష్టం ఉందో లేదా అనేది నేను కూడా తెలుసుకుంటాను కదా, అందుకే మీరైతే కామెంట్ చేయండి అంటున్నా. ఓకే, చాలామంది స్కిప్ చేసేవచ్చు ఎందుకంటే 7 మినిట్స్ అయిపోయింది, బట్ స్టిల్ ఇప్పటి వరకు చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ప్రతిదీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామనేసే ప్రతిదీ కూడా నేనైతే వీడియో తీసుకుంటానన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్లీ లాస్ట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. నేను తీసే పుట్టుగొడుగులు అనేవి చివరి భాగానికి ఫైనల్లీ వచ్చేస్తుంది. ఇవే మొత్తం అనమాట చివరి భాగంలో, ఇంకా సగం ఉన్నట్టున్నాయి, తీసాను కదా నాకే తెలుస్తుంది, ఇంకా ఉన్నాయి అన్నమాట. చాలా ఇంకేం మాట్లాడాలి, చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే వాయిస్ ఓవర్ని ఇస్తున్నప్పుడు నాకు కొంచెం గుర్తు రావట్లేదు అనమాట. చాలా మాట్లాడాలనుకున్నాను, చాలా చెప్పాలనుకున్నాను మీతోని. ఓకే, ఫైనల్లీ తుప్పల్లో డొంకల్లో ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగులు అనేవి. మరొకసారి మాట్లాడుకుందాం ఇవి ఏ విధంగా వస్తాయంటే, ఈ ప్లేస్లో అయితే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను కదా, నేనైతే ఈ ప్లేస్లో ఎప్పుడు కూడా మొత్తం క్లీన్ చేయరన్నమాట. ఎందుకంటే ఇదొక గట్టు ప్రాంతము. ఈ గట్టు ప్రాంతంలో ఈ విధంగా ఆకులు అనేవి కుళ్ళిపోయి ఈ విధంగా మనకి పుట్టగొడుగులు అనేవి వస్తాయి అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత ఆ కుళ్ళిన ఆకులైతే ఈ పుట్టగొడుగుల రూపంలో బయటకైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, తీయాలి. చాలా మాట్లాడాలనుకున్నాను అబ్బా, కానీ ఏం మాట్లాడాలో గుర్తుకు రావట్లేదు. నేనైతే ఈ వీడియోలో వాటిని తీసే నిమగ్నంలో మునిగిపోయాను అనమాట. ఇవే ఫైనల్లీ లాస్ట్ అనమాట. ఈ భాగం మొత్తమే ఫైనల్లీ ఇవే చివరి భాగం. ఇవి తీస్తే మరి అయిపోయింది. అవి ఏ విధంగా ఎన్ని అయ్యాయని కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఓకే, మనమైతే ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోదాం. అన్నీ తీసేసాం కదా, వీటిని ఒక ప్లేస్లో అయితే నేనైతే ఉంచడం అయితే జరిగింది, అక్కడికే వెళ్తున్నాను. ఇవైతే ఒక భాగం చూస్తున్నారు కదా, అండ్ ఇవి కూడా వీటిని తీసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, వీటిని తీసుకెళ్ళడానికి చూస్తున్నారు కదా, ఒక సంచిని తీసుకువచ్చాను. ఈ సంచిలో పెట్టి తీసుకువెళ్ళిపోవడమే. అంత సంచి నింపుగా వస్తాయి లేదా ఒకసారిగా చూసేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విధంగా, అంటే అన్నీ ఒకే భాగంలో కాకుండా ఎక్కడ దొరికినవి అక్కడైతే నేను పెట్టడం జరిగింది. అక్కడ ఒక భాగం అవుతుంది, అండ్ పైన పొదలు కింద చూసుకోవచ్చు ఇవి. అండ్ చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ అయితే భయంకరంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మరొక భాగం నేనైతే ఉంచడం జరిగింది. ఫైనల్లీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏరిన ఆ సంచిలో భాగం నేనైతే
ఏరుకున్నాను. ఏరుకుని తీసుకువచ్చాను ఇంటికి. అండ్ అక్కడ చూసుకోవచ్చు ఆ టవల్లో కట్టినవి మా నాన్న అయితే తీసుకువచ్చారనమాట. ఇద్దరం చూసుకోవచ్చు ఎంత ఎక్కువగా ఉన్నాయి. నిజంగా చాలా అయితే చాలా ఎక్కువ అనమాట. ఆ భాగం మొత్తం ఏంటంటే ఆ టవల్లో ఉన్న భాగం మొత్తం కూడా నాన్న తీసుకువచ్చాడు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు గచ్చులో ఉంచినవి నేను తీసుకువచ్చాను. ఈరోజైతే మాకు చాలా అయితే చాలా ఎక్కువ కూర అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మంచి 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 పుట్టగొడుగులల్లా ఒక భాగంలో మా అమ్మ అయితే పేరుస్తుందన్నమాట. ఇవి రేపటి కోసం, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అవుతుందన్నమాట. 8, 9 ఈరోజు వచ్చేసి ఈ టైం అయితే అవుతుంది. అంటే సగము ఈరోజు వండేసి సగభాగం రాత్రికి వండడానికి ఇక్కడ చూసుకోవచ్చు సేట పైన పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది కొంచెం తడబడుతున్నాను కదా, కొంచెం క్షమించండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకే, వాయిస్ ఓవర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడానికి కొంచెం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంతో ఎక్స్పర్ట్స్ అయితేనే ఈజీగా క్లియర్గా వాయిస్ ఓవర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇవ్వగలుగుతారు. ఐఎమ్ బిగినర్ కదా. ఓకే, ఈ విధంగా అయితే ఫైనల్లీ ఇంటికి తీసుకొచ్చేసాం. మా తమ్ముడు, మా బాబు, క్యూట్ బేబీ. ఓకే, ఫైనల్ ఇంటికి తీసుకొచ్చేసాం. ఈరోజు అయితే కూర మామూలుగా ఉండదు, ఫుల్గా అన్నం వేసుకుని తినడమే అన్నమాట. ఈ విధంగా అయితే నేనైతే ప్లాన్ చేసుకున్నాను. చాలా అయితే చాలా ఎక్కువ దొరికాయి ఈ సంవత్సరం. చివరికి జన్మ అయితే ధన్యమైంది, జన్మ ధన్యమైంది ఈ సంవత్సరము. ఓకే, ఇంకేం చేయలేం. వాయిస్ అనేది కొంచెం తడబడుతున్నాను, అయినా సరే వాయిస్ అనేది రిమూవ్ చేయను మరి. ఓకే, ఇక్కడ దాకా మీరు చూసుంటే మాత్రం ఎవరైనా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున మీ ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ఈ విధంగా అయితే మాకు ఈ సంవత్సరం గడిచిపోయింది. ఫైనల్లీ మరోసారి చెప్తున్నాను, మీలో ఎంతమందికి ఈ పుట్టగొడుగులు అనేవి ఇష్టం లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమంది ట్రైబుల్స్ అండ్ నాన్ ట్రైబుల్స్ ఎంతమంది, డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉంది, కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే, ఏమంతా స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.